ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ మహిమకరమైన ఉదయకాల సమయంలో కొత్త నిబంధన మహాధ్యానము కార్యక్రమానికి మీ అందరినీ యేసు క్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన భయాలు, చింతలు ఈ ఉదయకాలాన యేసు నామములో తొలగిపోబోతున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ రోజును దేవుని హస్తాలకు అప్పగిస్తూ నా వెనుక నమ్మకమైన ఉదయకాల విశ్వాస ప్రకటనలు చేయండి. ఈరోజు నా తండ్రి ఏర్పాటు చేసిన విజయవంతమైన రోజు. ఏ దుష్టశక్తి నన్ను ఆపలేదు. నాకు కావలసినవన్నీ నా పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన నా కొరతలను తీరుస్తాడు. ప్రియులారా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈ నూతన దినమును ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, ఈరోజు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. వారి చింతలన్నిటినీ తీసివేసి నీ దైవిక శాంతితో నింపమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న అమూల్యమైన వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వచనాల నుండి తీసుకునబడింది. అక్కడ యేసు ప్రభు స్పష్టముగా సెలవిస్తున్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆకాశ పక్షులను చూడుడి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రియులారా, ఈ వాక్యాల వెనుక ఉన్న ఆత్మీయ మర్మాన్ని, చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా అర్థము చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ఈ ప్రసంగాన్ని ఏ కాలంలో చేశారో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రోమా సామ్రాజ్యం యొక్క కఠినమైన పాలనలో, తీవ్రమైన పేదరికములో, రేపటి గురించిన అభద్రత భావములో బ్రతుకుతున్నారు. పన్నుల భారము, తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి సమయంలో సామాన్య ప్రజలను చూసి యేసు క్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పారు. ఇక్కడ చింత అనే పదానికి గ్రీకు మూల భాషలో మెరిమ్నా అని అర్థము. అంటే మనసు ముక్కలైపోవడము లేదా దిక్కుతోచని స్థితి. యేసు ప్రభు అడవి పువ్వులను, ఆకాశ పక్షులను ఉదాహరణగా చూపించారు. సొలొమోను మహారాజు తన సర్వ వైభవముతో ఉన్నప్పుడు కూడా అడవి పువ్వులంతా అందముగా అలంకరించబడలేదు. పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినప్పటికీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మరి దేవుని పోలికలో సృష్టించబడిన మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని యేసు క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు. అంటే మీ విలువ దేవుని దృష్టిలో అంత గొప్పదిగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నావు? నెల నెల కట్టాల్సిన అప్పుల భారమా? వ్యాపారంలో నష్టాలు వచ్చి రేపు నా కుటుంబం ఎలా గడవాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నావా? లోకము నిన్ను తక్కువ చేసి చూస్తుంటే నీ ఆత్మగౌరవము దెబ్బతిని తీవ్రమైన మానసిక కుంగుబాటులో ఉన్నావా? దేవుడి ఉదయాన్నే నీతోనే మాట్లాడుతున్నాడు. చింతించకు, నీ తండ్రికి తెలుసు. చింతించడం వల్ల నీ సమస్య ఒక్కటైనా తీరుతుందా? నీ ఎత్తు మూరడైనా ఎక్కువ చేసుకోగలవా? లేదు కదా. చింత నీ శక్తిని, నీ సంతోషాన్ని, నీ విశ్వాసాన్ని దొంగిలిస్తుంది. కాని దేవునిపై పెట్టే నమ్మకము నీకు నూతన బలాన్నిస్తుంది. నీవు ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన అటుకులు వేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాంట్లో మొదటిదిగా
నీ దృష్టిని సమస్య నుండి దేవుని వైపు తిప్పు. సమస్య వైపు చూస్తే భయము వేస్తుంది. అదే దేవుని వైపు చూస్తే కొండంత ఆశ్రయము దొరుకుతుంది. రెండవదిగా ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అంటే దేవుని చిత్తానికి నీ జీవితములో మొదటి స్థానమివ్వు. అప్పుడు నీకు కావలసినవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుడిస్తున్నటువంటి గ్యారెంటీ. మూడవదిగా, రేపటి దినమును గూర్చి చింతించకు. నిన్నటి వరకు నిన్ను కాపాడిన దేవుడు, ఈరోజు నిన్ను నడిపిస్తున్న దేవుడు రేపు కూడా నీతో ఉంటాడు కదా. ఏనాటి కీడు ఆనాటికే చాలు. నువ్వొంటరివి కావు. నీ వెనుక విశ్వాన్ని సృష్టించిన దేవుడున్నాడు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుని వాగ్దానము నీకు అనుకూలముగా ఉంది. ధైర్యంగా ఉండు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మీతో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకానొక సమయంలో తీవ్రమైన కరువు కాలములో ప్రవక్త అయిన ఏలియా పరిస్థితి కూడా ఇలాగే ఉండింది. దేశమంతటా ఆహారము లేదు, నీరు లేదు. కాని దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. దేవుడు ఒక కాకోలమును ఆజ్ఞాపించి ఉదయమున రొట్టెను మాంసమును, సాయంకాలమున రొట్టెను మాంసమును ఏలియా కొరకు పంపించాడు. కాకోలము స్వభావము ఏంటిదో తెలుసా? అది తన పిల్లలకే ఆహారము పెట్టకుండా తినేసే స్వభావము కలది. కాని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ కాకోలము కూడా దేవుని బిడ్డ కొరకు ఆహారాన్ని మోసుకొని వచ్చింది. అలాగే నా పరిచర్యలో నేను చూసిన ఒక ఆధునిక సాక్ష్యము చెప్తాను. ఒక పేద కుటుంబములో తండ్రి అనారోగ్యముతో చనిపోయాడు. తల్లి 4 పిల్లల్ని పెంచాలి. చేతిలో ₹1 లేదు. ఇంట్లో బియ్యము గింజలు లేవు. ఆ తల్లి మోకాల్లోని, ప్రభువా, ఆకాశ పక్షులను పోషించే దేవుడవు, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నీవే మార్గము చూపించు అని ఏడుస్తూ ప్రార్థించింది. ఆశ్చర్యకరముగా ఆ ఉదయమే ఎవరో తెలియని ఒక వ్యక్తి వారింటి తలుపులు తట్టి 1 నెల రోజులకు సరిపడా సరుకులను, బియ్యాన్ని అందించి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుడొకరి హృదయంలో మాట్లాడి ఆ కుటుంబానికి సహాయము చేయమని ప్రేరేపించాడు. అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు నిరాశ మిగులుతుంది. కాని జాగ్రత్తగా విను. దేవుని వైపు చూస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏలియాను పోషించిన దేవుడు, ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ ప్రార్థనను కూడా వింటున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడువడు, ఎడబాయడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. లోకము నిన్నొంటరి చేసి ఉండవచ్చు. నీ సమస్యలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. కాని ఈ ఉదయకాలాన ఆకాశ పక్షులను, అడవి పువ్వులను పోషించే నీ పరలోకపు తండ్రి తన ప్రేమహస్తాలను చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మోస్తున్న పాపభారము, శాపభారము మరియు రేపటి గురించిన తీవ్రమైన ఆందోళనల నుండి నీకు విడుదల కావాలా? నీ హృదయంలో నెమ్మది లేక అల్లాడిపోతున్నావా? అయితే ఇదే అత్యంత అనుకూలమైన సమయము. యేసయ్య నీ హృదయపు తలుపులను తడుతున్నాడు. నీ చింతలన్నిటినీ, నీ పాపాలన్నిటినీ ఆయన పాదాల చింత పెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఎవరున్నా లేకపోయినా నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే, ఈ క్షణమే నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించాలనుకుంటే నాతో కలిసి ఈ కొన్ని మాటలు చెప్పు. ప్రభువైన యేసు, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. నా రేపటి గురించిన చింతలతో, భయాలతో అలసిపోయాను. నా హృదయపు తలుపులు నీ కొరకు తెరుస్తున్నాను. నా పాపాలను క్షమించి నీ అమూల్యమైన రక్తముతో నన్ను కడగండి. ఈ రోజు నుండి నిన్నే నా సొంత రక్షకుడిగా, నా తండ్రిగా అంగీకరిస్తున్నాను. నా చింతలన్నిటినీ
నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను నీ బిడ్డగా మార్చుకున్నందుకు వందనాలు అని నువ్వు ఈ ప్రార్థన హృదయపూర్వకముగా చేసి ఉంటే నువ్వు దేవుని బిడ్డవైపోయావు. ఇకపై ఏ విషయానికి చింతించకు, ధైర్యంగా ఈ నూతన దినములోనికి అడుగుపెట్టు. దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు. రండి నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరము ఏకీభవించి హృదయపూర్వకముతో ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ పవిత్రమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల పక్షమున నిలబడి నేను అధికారపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనతో, అప్పుల బాధలతో, అనారోగ్యముతో ఈ వాక్యాన్ని వింటున్నారో వారిపై నీ హస్తాన్ని ఉంచండి. ఈరోజు నీ బిడ్డల ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. వారి చేతి పనులను, వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. దీర్ఘకాలిక వ్యాధులతో క్యాన్సర్, షుగర్, బీపీ, గుండె జబ్బులు, మానసిక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దేవా, విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులను, ఆయా కుటుంబ పోషణకై ఉద్యోగాలు చేస్తున్న శ్రామికులను నీ దైవిక కాపుదలలో ఉంచండి. అయా, ఎంతో మంది స్థిరమైన ఉద్యోగాలు లేక స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక బాధపడుతూ ఉంటుండగా, దేవా, వారందరికీ స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను, రాత్రింబగళ్ళు కష్టపడుతున్న రైతులను మీరు దీవించండి. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యవన బిడలందరికీ రోజు నూతన ద్వారాలు తెరవబడనుగాక. ప్రపంచంలో సమాధానము లేని చోట నీ శాంతిని దయచేయండి. విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు మీ పరిశుద్ధ ప్రేమాగ్నిలో మళ్ళీ కట్టబడునుగాక. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించండి. అయ్యా, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులు ఎవరైతే తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడుతున్నారో వారి కొరతలను నీ మహిమైశ్వర్యము చొప్పున తీర్చండి. ఈరోజు వారు వెళ్లే ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి మార్గాలలో ఉన్న ప్రతి అభ్యంతరాన్ని, సాతాను శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను. అయ్యా, ఈ రోజంతా నీ దేవదూతల కాపలా నీ బిడ్డలకు దయచేయమని యేసు క్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇకేమాత్రము భయపడకు, ధైర్యంగా ముందడుగు వేయి. ఎందుకంటే నీ తండ్రి నీతోనే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని నువ్వు నమ్మి నీ జీవితంలో స్వతంత్రించుకోవాలని ఆశపడితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ హృదయపూర్వక విశ్వాసాన్ని చాటండి. నిరాశలో ఉన్న మరికొంతమందికి నిరీక్షణను పంచడానికి కనీసం 3 వ్యక్తులకు, లేదా మీ వాట్సాప్ గ్రూపులలో, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశాన్ని పంపండి లేదా ఫోన్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.